హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను పాండిచ్చేరికి అయితే వెళ్తున్నా. పాండిచ్చేరికి వెళ్ళే దారిలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సడన్ ప్లాన్ అనమాట ఇది. నేను తీసుకెళ్లేది కస్టమర్స్కి కార్ అక్కడ పార్క్ చేసిన వ్యాగనర్ కారు. అండ్ ప్రస్తుతానికైతే నేను కొత్తకోట వరకు వచ్చిన దారిలో నాకు టైం దొరకలేదన్నమాట వ్లాగ్ స్టార్ట్ చేయడానికి. ప్రస్తుతానికి అయితే కొత్తకోట దగ్గరలో ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. 6:30కి ఏమో నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. జడ్చర్ల వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే, దాని తర్వాత ఫ్రీగా అయింది. అండ్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక అడ్డకల్ దగ్గర ఆల్మోస్ట్ కొత్తకోట ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అండ్ ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే పొద్దున్న వరకు కాంచీపురం అయితే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము. అది ఏంటి ఎలా ఉంటుంది అనేది నేనైతే బ్లాగ్ మొత్తం మీకు చూపెడతా. అండ్ టోటల్ ట్రిప్ వచ్చేసి మెయిన్ అయితే పాండిచ్చేరి మెయిన్ అనమాట. అండ్ ప్రస్తుతానికైతే డిన్నర్కి అయితే ఆపారు, లోపలికి వెళ్ళి డిన్నర్ అయితే చేద్దాం. వచ్చేసి టోటల్ నైట్ ట్రిప్ అయితే ఉందన్నమాట. అండ్ మనం కడప వరకు అయితే 4 లేన్ రోడ్లు అయితే వచ్చినాం. కడప తర్వాత 2 లేన్ రోడ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మధ్యలో సిఎన్జీలు ఎక్కడ దొరకలేదన్నమాట. కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్లో అయితే సిఎన్జీ ఎక్కడ దొరకలేదు. నేను పెట్రోల్లోనే నడపాల్సి వచ్చింది. ఫైనల్లీ మళ్ళీ కడపలో అయితే సిఎన్జీ దొరికింది. కడప తర్వాత మళ్ళీ రేణిగుంట ఆ సైడ్ అయితే సిఎన్జీలు ఉన్నాయి, కానీ నైట్ టైం ఎవరు వేయడానికి అయితే రెడీగా లేరు. అదొకటి మనం చూసుకోవాలి. ఇంకా నైట్ టైం సిఎన్జీ దొరకడం అయితే చాలా కష్టం. మార్నింగ్ టైం అయితే సిఎన్జీ దొరుకుతుంది. కానీ ఈ ట్రిప్లో మ్యాక్సిమం నేను సిఎన్జీ కాకుండా పెట్రోల్లోనే నడపాల్సి వచ్చింది. ఇంకా పెట్రోల్లో నడిస్తే మీకు తెలుసు కదా, తక్కువ డబ్బులు వస్తాయి. ఈ సిఎన్జీలో నడిపితే కొంచెం బెటర్, మనకు కొంచెం డబ్బులు అయితే మిగులుతాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి కడప వరకు నాన్ స్టాప్ వచ్చి కడప తర్వాత సిఎన్జీ నింపుకున్నాను. సిఎన్జీ నింపుకొని ఇంకా ఈ రోడ్ మొత్తం 2 లేన్ రోడ్ ఉంది కదా, ఈ 2 లేన్ రోడ్లు అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా అనమాట. 2 hours తిరుపతి. కస్టమర్స్ వచ్చేసి పడుకున్నారు ఫుల్గా. అండ్ ప్రస్తుతానికైతే మనము తిరుపతి అయితే ఆగలేదన్నమాట. తిరుపతి ఆగకుండా డైరెక్ట్ మేము ఏం చేసామంటే 2 hours కాంచీపురం అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మన రేణిగుంట అనమాట. రేణిగుంట ఇది రాకముందు నేను 566 కిలోమీటర్స్ వచ్చింది మొత్తం రేణిగుంట, హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి. అండ్ ఈ రేణిగుంట తన నుంచి ఒక మంచి రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ త్రూ అయితే నేను కాంచీపురం సైడ్ అయితే వెళ్ళిన. కాంచీపురం అయితే ఏం లేదు, నగరి సైడ్ వెళ్ళి నగరి దాటిన తర్వాత అక్కడ మనం తమిళనాడు ఎంట్రీ అయితే తీసుకోవాలన్నమాట. ఆ తమిళనాడు ఎంట్రీ వచ్చేసి మనకు ఆన్లైన్లో దొరకదు, తెలంగాణ వెహికల్స్కి అయితే ఆన్లైన్లో. సో మనం అక్కడనే బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరనే మళ్ళీ ఎల్లో ప్లేట్ వెహికల్ కదా, దాని ఎల్లో ప్లేట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ పెట్టి టీపీ అయితే తీసుకోవాలి. టీపీ తీసుకున్న తర్వాత టోటల్గా నేను ఏం చేసిన అంటే ఇంకా అక్కడ నుంచి అరక్కోణంలో వెళ్ళి అరక్కోణం త్రూ కాంచీపురం అయితే వెళ్ళిన. చూడండి 568 కిలోమీటర్స్. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ముందున్న రోడ్ అయితే ఇది మన లేటెస్ట్గా కట్టిన రోడ్ అనమాట. ఇక్కడ నాయుడుపేట నుంచి తిరుపతికి రావాల్సిన రోడ్ ఇది. చాలా బాగుంటుంది ఈ రోడ్. అండ్ పొద్దున లేయగానే మళ్ళీ కాంచీపురం రీచ్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ప్రసాద్ సిల్క్స్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు. ఇది కాంచీపురంలో చాలా పెద్దది అండ్ ఫేమస్ అనమాట. దాని తర్వాత మళ్ళీ లంచ్కి వచ్చి లంచ్ అయితే చేశాను అనమాట. లంచ్ చేసిన తర్వాత మేము ఏం చేసామంటే బంగారుబల్లి టెంపుల్ అయితే వెళ్ళాము. బంగారుబల్లి టెంపుల్లో వచ్చేసి అక్కడ ఒకసారి బల్లిని ముట్టుకుంటే ఇంకా మళ్ళీ ఏ బల్లి వచ్చి పడినా ఏం కాదు అని అయితే విన్నారు. ఇక్కడ చూసారా, నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్ అయితే ఉంది. అండ్ బంగారుబల్లి దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము, అమ్మవారి టెంపుల్కి. యాక్చువల్ కాంచీపురంలో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది చాలా చేంజెస్ అయినాయి. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ 4 తర్వాత ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం 12కి అయితే క్లోజ్ అవుతాయి టెంపుల్స్. అలా ఈ డే అయితే కంప్లీట్ అయింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. డే 2 మనము ఎక్కడి నుంచి అంటే మన కాంచీపురం నుంచి అయితే పాండిచ్చేరి సైడ్ అయితే వెళ్తున్నాము. నిన్నటి వరకు వ్లాగ్ ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చిన. అండ్ ఈ రోజు నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవుతుంది. నిన్న ఏం చేయలేదు, మార్నింగ్ వచ్చి షాపింగ్ చేసుకొని ఇక్కడ ఉన్న 2 మెయిన్ గుళ్ళు అయితే చూసుకున్నాము. తర్వాత వచ్చి మళ్ళీ పడుకున్నాం అనమాట. అండ్ బండి కూడా రెడీ చేస్తున్నా. అండ్ ఇప్పటికైతే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 to 120 కిలోమీటర్స్ అయితే పాండిచ్చేరి ఉంటుంది. అక్కడ మళ్ళీ ఏమంటారు, పాండిచ్చేరి లోపల బార్డర్ ట్యాక్స్ తీసుకొని పాండిచ్చేరి మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్తాము. అది ఈరోజు ఈవినింగ్ వెళ్తానా రేపు పొద్దున వెళ్తానా అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి అయితే ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మొత్తం చూడండి. అండ్ ఇప్పటికైతే బయలుదేరం పదండి. కాంచీపురం నుంచి అయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే పాండిచ్చేరి సైడ్ అయితే వెళ్తున్నా అనమాట. ఈ రోడ్ వచ్చేసి టోటల్గా కొంచెం మంచిగా ఉంది.
చెడ్డగా అయితే ఉందన్నమాట. మధ్యలో మధ్యలో ఎక్కువ గుంతలుగా ఉంది. ఈ రోడ్స్ మొత్తం స్టేట్ హైవేస్ అన్నమాట. స్టేట్ హైవేస్ మన దగ్గర కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటాయి. కానీ ఇక్కడ డ్రైవింగ్ స్కిల్ ఒకటే కొంచెం ర్యాష్గా నడుపుతారు. బస్సులైనా వాళ్ళైనా చాలా ర్యాష్గా వస్తారనమాట. అండ్ ఇక్కడ మన ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ బస్సెస్ కూడా బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మన దగ్గర అయితే ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ లోపలికి వస్తాయి. ఇక్కడైతే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగైతే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక మెయిన్ కాంచీపురం దాటిన తర్వాత ఒక మెయిన్ ఇది అయితే రివర్ అయితే క్రాస్ చేస్తాం. మొత్తం ఎడారిలాగా అయితే ఉంది. నేనైతే ఈ రూట్లో రావడం ఫస్ట్ టైం కదా, గూగుల్ మ్యాప్ని అయితే నమ్ముకున్నా. గూగుల్ అయితే టోటల్గా ఊర్లు ఉంటాయి కదా, టిపికల్ తమిళనాడు ఊర్ల మీద నుంచి అయితే తీసుకెళ్తూ ఫైనల్లీ తిరుచనపల్లి హైవేకి అయితే కనెక్ట్ చేసింది. ఆ తిరుచనపల్లి హైవే దగ్గర కనెక్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళే రోడ్కి అయితే కనెక్ట్ అయ్యాము. అది కూడా చాలా మంచిగా ఉండే రోడ్. అండ్ ఓవరాల్గా టోల్ రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా నార్మల్ రోడ్స్ అయితే నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఫైనల్లీ పాండిచ్చేరి అంటే పీవై నెంబర్ ప్లేట్లు కనిపించడం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ రూట్లో నేను రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ వచ్చేసి పాండిచ్చేరి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లోనే ట్రాన్స్ఫర్ పర్మిట్ అయితే ఉంటుంది. ఫైనల్లీ పాండిచ్చేరిలో అయితే ఎంటర్ అయినాను. ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఎల్లో ప్లేట్ వెహికల్తో ఫస్ట్ టైం వచ్చిన అనమాట. ఇట్లా ట్యాక్సులు ఇవి తలకాయ నొప్పి వస్తాయి అని చెప్పేసి. అండ్ పాండిచ్చేరిలో అయితే వెదర్ అయితే చాలా ఘోరంగా ఉండే. నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పాను సమ్మర్లో పాండిచ్చేరి వెళ్ళడం రాంగ్ ఐడియా అని. అయినా కూడా వాళ్ళు పోదామని చెప్పారు. ఎనీవేస్ వాళ్ళు కొంచెంసేపు కూడా ఉండలేకపోయారు. అండ్ బీచ్ దగ్గర వెళ్ళి కొంచెం ఫోటోలు దిగి ఆ బీచ్ దగ్గర కొంచెంసేపు ఈ కుక్కతో ఆడుకొని దీంతో టైంపాస్ అయితే చేసిన అనమాట. అండ్ చేసిన తర్వాత కొంచెం వెనకొచ్చి కార్లో కూర్చునే వరకు కార్ ఇంత హీట్ అయిపోయింది, భరించినంత హీట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మొత్తం నేనైతే పచ్చిగా అయిపోయాను, బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయినాయి ఏదో స్నానం చేసినట్లు. అండ్ పాండిచ్చేరిలో మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్డు మళ్ళీ ఈ బీచ్ అయితే చూసుకొని పాండిచ్చేరిలో కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రెంచ్ స్ట్రీట్ అని, ఆ ఫ్రెంచ్ స్ట్రీట్స్ దగ్గర కొన్ని ఫోటోలు దిగుతూ కొంచెం తిరుగుతూ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంచిగా చెట్లు అవి అన్నీ ఉన్నాయి. అవి ఉన్నా కూడా వేడైతే ఘోరంగా ఉండే. అక్కడ నుంచి ఇంకో బీచ్కి అయితే వెళ్ళామన్నమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సైడ్. ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సైడ్ బీచ్ ఒక 10 కిలోమీటర్లు అయితే ఉండే. అదే అక్కడికి వెళ్ళి ఈ బీచ్ దగ్గర అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళడానికి 350 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. అండ్ మధ్యలో హార్బర్ కూడా చూపిస్తారు పాండిచ్చేరిది. అండ్ అది మనకు వెళ్ళడానికి టైం లేదు కాబట్టి ఇప్పటికి ఏం చేస్తున్నా అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకోటి చెన్నైలో కొంచెం అవసరం వర్క్ ఉంది, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కలవాల్సింది ఉంది, అందుకే లేట్ అవుతుందని వెళ్తున్నాం. ఇంకోటి ఎండ ఘోరంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎండాకాలం ఈ సైడ్ రాకపోవడమే మంచిది, చలికాలం రండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఎడెన్ గార్డెన్ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఎడెన్ గార్డెన్ కదా, ఎడెన్ బీచ్ నుంచి మళ్ళీ రిటర్న్ టువర్డ్స్ కార్ పార్కింగ్ దగ్గర మీతో మాట్లాడుతున్నాం. పాండిచ్చేరికి అయితే టాటా బావే చెప్పుకుంటూ మళ్ళీ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయినాము. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారా, పాత కమలాసన్ సినిమాలు ఆ సినిమాల్లో చాలా వరకు అయితే కొన్ని స్టంట్లు వీడియోలు చూపిస్తూ ఉంటారు. ఈ కోస్టల్ రోడ్ వచ్చేసి ఒకప్పుడు చాలా బాగుండేది. ఆ కోస్టల్ రోడ్ను కూడా ఇప్పుడు టోటల్గా వీళ్ళు 4 లేన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, టోటల్గా అయితే చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మహాబలిపురం నుంచి చెన్నై వరకు అయితే రోడ్ భలే ఉందన్నమాట. అండ్ మనము ఈ రూట్లో చాలా వరకు సిఎన్జి స్టేషన్స్ అయితే అవైలబుల్ లేవు. అండ్ దొరికే చోట చేసుకుందాం అన్నట్లయితే ఉన్నాను. అండ్ ప్రస్తుతానికైతే ఈ రూట్లో చాలా వరకు స్పీడ్ గన్లు అయితే ఉన్నాయి. మనం 80 స్పీడ్ మెయింటైన్ చేయడం మంచిది. కొన్ని చోట్ల అయితే 60 స్పీడ్ వెళ్ళాలి, 60 స్పీడ్ మెయింటైన్ చేయడం అయితే మంచిది. అండ్ మనం అయితే కొంచెం బీచ్కి ప్యారలల్గా అయితే వెళ్తున్నాము. చెన్నైలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిన తర్వాత ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్దామని చెప్పారు కస్టమర్స్ అయితే. హైదరాబాద్ సైడ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా మనం తడా దగ్గరికి అయితే మళ్ళీ ఆంధ్రాలో అయితే ఎంటర్ అయిపోతున్నాము. మ్యాక్సిమం ఈ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ముందరెళ్తుంది అలాంటి వెహికల్స్కి బొలేరోస్కి అయితే చాలా చోట్ల ఆపుతారు. కానీ మ్యాక్సిమం ఈ ప్యాసింజర్ వెహికల్స్కి అయితే పోలీసులు ఎక్కువ వరకు అయితే ఆపరు. ఎందుకన్నా మంచిది ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు మెయింటైన్ చేసుకోవడం అయితే మంచిది. ఇంకా నైట్ అలాగే వస్తూ మనం దారిలో ఒక ఊరు అయితే వచ్చిందనమాట, కావలి దగ్గర. ఈ ఊరు నాకు సడన్గా గుర్తుకొస్తలేదు కానీ అక్కడైతే మామిడి పండ్లు అయితే తీసుకున్న తర్వాత ఓవరాల్గా మనమైతే మళ్ళీ బ్యాక్ టు ఆన్ హైవే అనమాట. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంకి అయితే నేను 5 or 6 o'clock అనుకుంటాను, 6 o'clock టైంకి అయితే నేను ఇక్కడ మన తెలంగాణలో అయితే ఎంటర్ అవుతున్నాను. చూడండి మిర్యాలగూడ దగ్గర
ఈ కృష్ణానది దాటంగానే ఫైనల్లీ మళ్ళీ మన హైవే అయితే NH65 అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా అనమాట. ఇంటికి డైరెక్ట్ వెళ్ళి ఫుల్గా నిద్ర వచ్చేసింది, పడుకున్నా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాబాయ్. మీకు ఎక్కడన్నా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలన్నా, ఈ స్టేట్కి వెళ్ళాలన్నా కూడా మీకు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. మీకు అఫోర్డబుల్ ప్రైస్లో అయితే నేను లాంగ్ ట్రిప్స్ అయితే తీసుకెళ్తాను. అండ్ మీకు మంచి మంచి ఫొటోస్ కూడా తీస్తాను కావాలంటే. అండ్ బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.